ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి సార్. జగన్ అసెంబ్లీకి పోకపోవడం లాభమా నష్టమా పార్టీకి కానీ ఆయనకి? వెళ్ళకపోవటం అనేది ఎవరికి నష్టం అంటే ఆయన రాకపోవటం వల్ల నష్టం జగన్కి కాదు, నష్టం తెలుగుదేశానికి. ఎందుకంటే జగన్ రావాలి అని తెలుగుదేశం ఎందుకు కోరుకుంటుంది? స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా అతనికి అపోజిషన్ లీడర్ స్టేటస్ ఇవ్వకుండా రావాలని కోరుకుంటుంది. నిజంగా ఆయన అసెంబ్లీకి రావాలి, ప్రతిపక్షంగా ఉండాలి ప్రతిపక్షాలు అంటే అతనికి స్టేటస్ ఇస్తారు. ఎందుకంటే రాజ్యాంగబద్ధం కాదు ఇది. 10% ఉంటే సీట్లు ఉంటేనే అపోజిషన్ ఇవ్వాలి, రాజ్యాంగం కాదు. ఇట్ ఈస్ నాట్ ఇన్ కాన్స్టిట్యూషన్. ఇది ఒక ఆనవాయితీగా ఒక సంప్రదాయంగా అలవాటైంది. ఎందుకు అలవాటైంది ఆ సంప్రదాయం? గతంలో రెండేసి పార్టీలు ఉండేవి, 2-3 పార్టీలు. ఒక్కోసారి నార్త్లో యూపీలో మూడు పార్టీలు ఉండేవి అపోజిషన్లో. గెలిచి ఒక పార్టీ గెలిచి మీద 2-3 ఈ అపోజిషన్ వాళ్ళు ఎవరికి స్టేటస్ ఇవ్వాలి? అందరూ అపోజిషన్ ఎవరికి ఇవ్వాలి? అందుకని అప్పుడు ఒక సింపుల్గా 10% మెజారిటీ ఉన్నవాడు 10% సీట్లు గెలిచిన వాళ్ళకి ఇవ్వాలి, ఒక ఆనవాయితీ. ఇట్ ఇస్ నాట్ ఎ కాన్స్టిట్యూషన్. ఇప్పుడు ఆ ఆనవాయితీ ఇక్కడ ఎలా చెల్లుద్ది? ఇక్కడ 2-3 లేరే, ఒకటే కదా, ఒకే పార్టీకి మీరు అందరూ రూలింగ్ పార్టీ ఒకటే పార్టీకి ఆటోమేటిక్గా ఇవ్వాలి. ఇస్తే ఎందుకు ఇవ్వట్లా వీళ్ళ సునకానందం ఏంటి? ఎందుకు ఇవ్వకూడదు అనుకుంటున్నారు? ఆ స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోతే గేటు దగ్గర అక్కడ దిగి నడుచుకుంటూ రావాలి జగన్ అందరితో పాటు, ఓకే, మిగతా ఎమ్మెల్యేలతో పాటు సాధారణ ఎమ్మెల్యేగా నడుచుకుంటూ రావాలి. అది చూసి వీళ్ళు అని సునకానందం పోతూ గాలి నవ్వుకోవాలి. ఆయన అసెంబ్లీలోకి వచ్చినాక స్పెషల్ అపోజిషన్ లీడర్ కాదు కనుక మైక్ ఇవ్వరు. మామూలుగా అయితే యాజ్ పర్ రూల్ అపోజిషన్ స్టేటస్ ఇస్తే ఆ నాయకుడికి రూలింగ్ పార్టీ నాయకుడు ఎంతసేపు మాట్లాడితే అంత టైం అతనికి ఇవ్వాలి యాజ్ పర్ రూల్. లేకపోతే ఇవ్వక్కర్లేదు. అప్పుడు ఏముంది, స్టేటస్ మైక్ పుచ్చుకోగానే కూర్చో అని అంటాడు. ఇవాళ అంటారు. అదే వీళ్ళ ఉద్దేశం అదే అంటాం. నేను ఊహించటం కాదు. నిన్న మీకు అచ్చెన్నాయుడు మాట్లాడిన మాటే సాక్షాత్కారం. అచ్చెన్నాయుడు ఏం మాట్లాడాడు? ఆయన డిప్యూటీ సీఎం అవగానే మీరు కూర్చోవాలి, నా కోరిక ప్రకారం మీరు ఇలా కూర్చుంటే 1 గంట సేపు నేను అనుకున్న వ్యక్తి ఇక్కడికి రావాలి మీరు అన్నారు. అంటే దాని ఉద్దేశం జగన్ రావాలి, మీరు మిమ్మల్ని అధ్యక్ష అని పిలవాలి, మీరు కూర్చోవయ్యా అనాలి. ఈ దరిద్రపు సీన్లు సన్నివేశాలు ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి కావాలి. ఆ సునకానందం పొందాలి. ఈ దౌర్భాగ్యపు రాజకీయం తప్పితే మరొకరి కోసం కావాలనుకోవట్లా. వాళ్ళకి వచ్చారనుకోండి, జగన్ వచ్చేస్తే వీళ్ళు ప్రజల దృష్టిని మళ్ళించేసి ప్రజల అసెంబ్లీలో ఈ గొడవ, జగన్ మాట్లాడటం, జగన్ ఎమ్మెల్యేలు గొడవ చేయటం, వాళ్ళు సస్పెండ్ చేయటం, ఇలాంటి డ్రామాలతో అసలు చర్చించిన విషయాలు విషయాలు పక్కన పెట్టేసి జగన్ టార్గెట్ మాత్రమే చేసుకోవచ్చు, డైవర్ట్ చేసుకోవచ్చు. అది ఇప్పుడు దొబ్బింది. జగన్ ఎప్పుడైతే రాను అన్నాడో ఇప్పుడు దొబ్బింది వాళ్ళకి. వాళ్ళు జగన్ చెప్పింది జరుగుతుంది కదా, స్వకృషితమర్థనం. వాళ్ళే బౌలింగ్, వాళ్ళే బ్యాటింగ్, వాళ్ళే ఫీల్డింగ్, వాళ్ళు పూడుకుంటారు, ఇంకోళ్ళని తిట్టటాలు. వాళ్ళలో నేను ఒక మెంబరు ఏమంటే మనం జగన్ తిట్టడం మానేసి మిగతా విషయాలు మాట్లాడితే బెటర్ అని అన్నాడు. వాళ్ళకే తీసుకొస్తారు. ప్రధానికి జగన్ అంటే అయిపోయింది. ఎన్నికలప్పుడు మీరు అబద్ధాలు ఆడారు, పచ్చి అబద్ధాలు, 32,000 మంది మిస్పోయారు, అంత ఒక నీచమైన అబద్ధం ఆడేశారు. సూపర్ 6లు అన్నారు, గడి గుడ్ అన్నారు, ధరణి పోర్ట్ అన్నారు, ఇది ల్యాండ్ టైటిల్ అన్నారు. అన్ని అబద్ధాలు ప్రూవ్ అయిన తర్వాత అప్పుడు 14 కోట్లు అన్నారు, 14 లక్షల కోట్లు అని, ఇప్పుడు 6 లక్షల చిల్లర తెలిపి అన్ని అబద్ధాలు ఆడేశారు. ఇవాళైనా మీరు అధికారంలోకి వచ్చారు, మీ ప్రజాపాలన చేయండి, ప్రజల జపం చేయండి. ఇంకా జగన్ గత ప్రభుత్వం జగన్ ఈ భజన ఎందుకయ్యా? మీరు జగన్ ఓడిచి మీకు అధికారం ఇచ్చారు, ప్రజలు జపం చేయండి. మీరు చెప్పిన అబద్ధాలు ఏంటి? అవి కాదు మేము ఇదిగో చేస్తాం అలా చేస్తామని ప్రజలకు చెప్పండి. అది వదిలి జగన్ చెప్పండి, దగ్గొచ్చిన జగను, జలుబు వచ్చిన జగను, విరోచన కూడా జగను అంటావు. ఏం పిచ్చి వేషాలు అయ్యి అయిపోయింది. అది కరెక్ట్ కాదంట. కరెక్ట్ కాదు.